నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మరి ఈ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు, అలాగే వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భరత్ శర్మ గారు. మరి వారిని అడిగి 12 రాశుల వారి యొక్క స్థితిగతులు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, కన్యా రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? మా క్రోధనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో జాగ్రత్త వహిస్తే దీర్ఘకాలికంగా పడుతున్నటువంటి యొక్క సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెప్పచ్చు. ఒకసారి మనం గమనిస్తే కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధవారశ్చేత్ సంప్రాప్తే బుధ ధ్యానం చకారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడ ఉపశాంతయేత్ అని చెప్తారు. వీరికి సమయస్ఫూర్తి అదేవిధంగా లౌక్యం లాంటివి లోపించి చంచలమైనటువంటి ఒక మనస్తత్వాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తారు. ఏదైనా ఒక పనిని పట్టుకొని చివరి వరకు తీసుకొని వెళ్ళడంలో వీరు మధ్యలోనే వదిలేయకుండా చివరి వరకు ఆ పనిని గట్టిగా పట్టుకుంటే అప్పుడు ఆ యొక్క ప్రయత్నం సఫలమవుతుంది అని చెప్పచ్చు. ఒకసారి మనం బాగా గమనిస్తే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, అదేవిధంగా వ్యయం కూడా ఈ సంవత్సరం 5 ఉంటుంది. అదేవిధంగా రాజ్యపూజ్యం 5, అవమానం 2 అని చెప్పచ్చు. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ముఖ్యంగా విద్యకు సంబంధించిన విషయాలకు వస్తే ఎంతో కృషి చేయడం వల్ల చక్కటి ఫలితాలు లభిస్తాయని చెప్పచ్చు. విదేశీ యానానికి ప్రయత్నం చేసేటువంటి కన్యా రాశికి సంబంధించిన విద్యార్థులందరికీ ఈ సంవత్సరం శుభవార్తగా చెప్పవచ్చు. మనం మంచి ప్రయత్నాలు చేస్తే ఈసారి ఖచ్చితంగా విదేశీ యానంతో పాటు స్థిరమైనటువంటి ఒక ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారందరికీ మంచి ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయని చెప్పచ్చు. అదేవిధంగా వ్యాపారస్తులైనటువంటి యొక్క వారి విషయానికి వస్తే కన్యా రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది అని చెప్పచ్చు. విశేషమైనటువంటి యొక్క లాభాలు ఉండవు, విశేషంగా నష్టాలు ఉండవు, మధ్యస్థంగానే వెళ్తూ ఉంటారు. కాస్త నమ్మక ద్రోహాలు లాంటి విషయాల్లో, నమ్మి మోసపోవడం లాంటి విషయాల్లో శ్రద్ధ వహిస్తే వ్యాపారాల్లో ప్రశాంతంగా ముందుకు రాగలరు. కొత్త వ్యాపారాల లాంటి విషయాల్లో ఈ సంవత్సరం కన్యా రాశి వారు ఎక్కువగా ప్రయత్నం చేయకపోతే మంచిది. కాస్త ఆచితూచి వ్యవహారం చేయవలసి వస్తుంది. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ సంవత్సరం ఉద్యోగస్తులు చాలా శ్రద్ధతో జాగ్రత్త పడవలసి వస్తుంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన యొక్క ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాల్సి వస్తుంది. అవినీతి లాంటి వ్యవహారాల్లో ఇరుక్కొని తద్వారా వీరు చాలా ఇబ్బందులకు గురై ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆచితూచి కన్యా రాశి వారు వ్యవహారం చేయాల్సిన పరిస్థితి లభిస్తుంది అని చెప్పచ్చు. విశేషంగా రాజకీయానికి సంబంధించి ఈ సంవత్సరం కాస్త యోగదాయకంగా ఉండదు అని చెప్పచ్చు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చివరికి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ ప్రయత్నాలను మొదలుపెట్టేటువంటి ప్రయత్నానికి తీసుకొని వస్తారు. ఈ సంవత్సరం కాస్త నమ్మక ద్రోహాలు, అదేవిధంగా మన యొక్క వెంటనే ఉండి మనకు కాస్త ఇబ్బందికరంగా గురి చేసేటువంటి ఒక పరిస్థితి లభిస్తుంది. అనుచరులు ఎవరైతే మనవారు అనుకుంటారో వాళ్ళందరే తిరిగి మనకు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయంలో ఉన్నటువంటి యొక్క వారు ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు జాగ్రత్త పడవలసి వస్తుంది. ప్రతిదీ ఆచితూచి వారి యొక్క నీడను కూడా నమ్మకుండా చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయడం ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు చాలా అవసరము అని చెప్పచ్చు. ఆ తర్వాత శ్రీరంగంకి కానీ, అదేవిధంగా కళాకారులకు సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి వారు కానీ, ఈ టీవీ మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం కాస్త నరదృష్టి నరఘోష వల్ల అంతటి ఆశించినటువంటి ఫలితాలు పొందడం కష్టము అని చెప్పచ్చు. కాస్త జాగ్రత్తగా కష్టపడి వ్యవహారం చేస్తే అటువంటి వారికి మాత్రమే ఫలితాలు వస్తాయని చెప్పచ్చు. వీరు కష్టపడని ఏ పనికైనా సరే తిరిగి దాని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి కాస్త బద్ధకాన్ని వీడి ప్రాక్టికల్గా ఉండాల్సినటువంటి అవసరం ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులకు, అదేవిధంగా ఈ కళాకారులకు, అదేవిధంగా ఈ యొక్క సినిమా రంగాల వారు జాగ్రత్త పడవాలని చెప్పచ్చు. విశేషంగా ఈ యొక్క కన్యా రాశి వారు నరాలకు సంబంధించి, అదేవిధంగా చర్మం సంబంధించి ఉదర సమస్యల్లో జాగ్రత్త వహించాలి. వాహన విషయాల్లో కూడా ఆ యొక్క రవాణా విషయాల్లో కూడా జాగ్రత్త వహించవలసి వస్తుంది. వాహన గండాల నుంచి వీరు కాస్త దూరంగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. కోర్టు సమస్యల్లో వీరు కొత్తగా దూరకుండా ఇబ్బందులు పడకుండా కాస్త జాగ్రత్త వహిస్తే ఈ సంవత్సరం బాగుంటుంది అని చెప్పచ్చు.
ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రాహువు వీరిని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క స్మరణ ఆరాధన ఎంత చేస్తే వీరంత ప్రశాంతంగా ఉంటారు. అదేవిధంగా సాయంకాలం పూట శివాలయంలో కాసేపు కూర్చున్న, శివనామ స్మరణ చేసిన, అదేవిధంగా శైవ దర్శనం శివాలయంలో ఆయన దర్శనం చేసుకున్న విశేషమైన యోగాలు ఈ యొక్క కన్యారాశి వారికి వస్తాయని చెప్పచ్చు. ఇంతవరకు ఎన్ని బాధలైతే పడుతున్నారో కన్యారాశి వారు ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు మీరు బాగా కష్టపడి ఈశ్వర ఆరాధన ఎంత చేస్తే మీరు అంత ప్రశాంతంగా బయటపడతారని చెప్పచ్చు. గత సంవత్సరానికి పోలిస్తే ఈ సంవత్సరం కన్యారాశి వారు ఇంకా కొద్దిగా మెరుగ్గానే బయటపడతారు అని చెప్పచ్చు. కాబట్టి గట్టి ప్రయత్నాల వల్ల కన్యారాశి వారికి అన్ని మంచి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. సాధ్యమైనంత వరకు మీరు అయ్యో ఇంతవరకు నా జీవితం అంతా ఇలా గడిచిపోయింది, ఇంకా కన్యారాశి వారికి ఇంకా మంచి రోజులే రావు అనేటువంటి ఒక ఆలోచన నుంచి బయటికి వచ్చి మీరు మంచి పాజిటివ్ మైండ్ సెట్తో మీరు కష్టపడడం మొదలు పెడితే కన్యారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఖచ్చితంగా గత సంవత్సరం కంటే పురోగతి ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పచ్చమ్మా. మనం బాగా గమనిస్తే ఈ సంవత్సరం నవనాయకుల యొక్క ఫలితాన్ని బట్టే మనం ఈ ఫలితాన్ని చెబుతున్నాం. కానీ ఈ యొక్క రాశులకు సంబంధించినటువంటి యొక్క ఫలితాలే కాకుండా మనం వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించుకుంటే తప్ప మనం సరైనటువంటి యొక్క ఫలితాలని 100% మనం నడుస్తున్నటువంటి యొక్క మహర్దశ అంతర్దశ, అదేవిధంగా మన నడుస్తున్నటువంటి యొక్క గ్రహ గోచార రీత్యా ఉన్నటువంటి యొక్క పరిస్థితులని మనం చూసుకొని ఇంకా మిశ్రమమైన ఫలితాలను మనం చెప్పుకోవచ్చు తప్ప కేవలం ఈ రాశి ఫలితాల మీద మాత్రమే ఆధారపడి మా జీవితం ఇలా ఉంటుంది అని ఊహల్లో భ్రమల్లో గడపకుండా ప్రాక్టికల్గా జీవించి కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతాయని సాధనాత్ సాధ్యతే సర్వం అన్నారు. కాబట్టి ప్రయత్నం చేస్తూ 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 ఉండగా ఖచ్చితంగా ఫలితం ఏదో ఒక రోజు మన గడపను ఖచ్చితంగా తడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో విద్యార్థులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా అన్ని వృత్తి వ్యవహారాల్లో పనిచేసేవారు, సినీ రంగంతో పాటు మీడియా, టీవీ, అదేవిధంగా కళాకారులు వీరందరూ కూడా చక్కటి ఫలితాన్ని మీరు పొందాలి అని అంటే ఎటువంటి శ్రమలోపం లేకుండా మీరు చేసేటువంటి కష్టమే ఈ సంవత్సరం మిమ్మల్ని ఖచ్చితంగా మంచి స్థాయిలో పెడుతుంది. కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏ ఫీడ్ అయితే ఇస్తారో మిమ్మల్ని చివరికి అది నడిపిస్తుంది. కాబట్టి మీ యొక్క మనస్సుకి, మీ యొక్క బుద్ధి కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకి నేను చేయగలను అన్నటువంటి ప్రతి పనిని మీరు చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలతో పాటు మీ యొక్క వ్యక్తిగత సంకల్ప బలం కూడా తోడవుతే ఖచ్చితంగా విజయం మీ ముందు ఖచ్చితంగా నిలబడి తీరవలసిందే. కన్యరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా.